జై శ్రీరామ్. భారతదేశ ప్రజలందరికీ నా నమస్తే. 2003లో టర్కీకి మన భారతదేశం వాళ్ళకు భూకంపం వచ్చినప్పుడు ఎంతో సాయం చేసింది. ఈరోజు పాకిస్తాన్కు వారు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. బాంబులు ఇచ్చి పంపిస్తూ ఉన్నది పాకిస్తాన్కు. బాంబు భారతదేశం మీద వేయమని నమ్మక ద్రోహం ఒక్కొక్కటి చేస్తూ ఉన్నది. ప్రతి ఒక్క దాంట్లో నమ్మక ద్రోహం అని ఉంటుంది. ఇప్పుడు టర్కీ అప్పుడు మనోళ్ళు పోయి ఆదుకున్నారు పాపం. నరేంద్ర మోడీ గారు నేను చెప్తా ఉన్నాను, నీకు ముదర్శనం చెప్తాను. భారతదేశంలో హిందువులు గోమాతాసు ఉంటారు. వాడు ఎంత మనకు మోసం చేసినా మళ్ళీ వాళ్ళకి సాయం చేసే గుణం మన దగ్గర ఉంటుంది. అది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో ఉన్న హిందువులకు ఇంకొకరికి సాయం చేసే గుణం ఉంటుందని నేను ఎన్నోసార్లు చెప్పాను. వాడిని రేపు మోసం చేయని మళ్ళీ తెల్లారి వాడు అయ్యో వాడేమన్నా అయితే మనం తట్టుకోలేం. అరే వాడికి ఏదైనా సాయం చేయాలంటాం. ఇవాళ చూడండి టర్కీ అది మన భారతదేశాన్ని మోసం చేసినట్టు కదా. వాడు పోతేంది కానీ వాంతో ఒక మన చీమ టపాకాయ అంతా వాని దగ్గర ఉంటుంది. మన దగ్గర ఏముంటుంది కానీ చెప్తున్నా, వాడు రేపు ఏమన్నా అయితే వాడు ఎవరు పోతారు? వాడు పాకిస్తాన్ పోతారా? పాకిస్తాన్ దగ్గర ఏముంది? బూడిద ఉన్నది. శ్మశానంలో గాడిద బూడిద ఉన్నది వాని దగ్గర. పాకిస్తాన్ దగ్గర ఏం లేదు వాని దగ్గర. ఇక వానికి ఇప్పుడు టర్కీ ఉన్ను హమాస్ అదొకటి. వాడు విధవలని కొడుకులు, వాళ్ళు దొంగ ముండ కొడుకులు. వాడు ఆ పక్క పొంటోని నాశనం చేస్తా ఉన్నాడు. ఇటు పాకిస్తాన్ మన భారతదేశాన్ని నాశనం చేసిన ట్రై చేస్తుంది. ఆ బంగ్లాదేశ్ వాళ్ళకి సాయం చేసినాం మన భారతదేశం. వాడు మోసం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఒకటి ఎందుకు చెప్తున్నంటే, మన భారతదేశము మోసం చేసినా మళ్ళీ వారికి సాయం చేస్తున్నాం. ఇది ఒకటి మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇప్పటి సంది మన భారతదేశంలో ఉన్న ప్రజలు జాగ్రత్త ఉండాలని చెప్తున్నా. ఇది ఇప్పుడే అందిన వార్త. వాళ్ళకు మనం భూకంపం వచ్చేప్పుడు 2023లో డైరెక్ట్ మోడీ గారు మీకేం మేము ఉన్నాం అని చెప్పింది. వాళ్ళ దగ్గర తోక తుపాకులు పట్టుకొని హెలికాప్టర్లో పాకిస్తాన్ పంపించింది. అది ఒక 5 నిమిషాలు పనిచేస్తాయి. 2-3 గంటల్లో మొత్తం క్లోజ్ అయిపోతుంది పాకిస్తాన్. వీళ్ళు తలుచుకుంటే క్లోజ్ అయిపోతుంది. ఏమన్నా కానీ తీసేది. ప్రతి ఒక్కటి కాశ్మీర్ నాది మన అయ్యేదా కాశ్మీర్? అదే మనం అడుక్కుంటూ ఇచ్చినాం మనం పాకిస్తాన్కు. బంగ్లాదేశ్ అడుక్కుంటూ ఇచ్చినాం మాకు ఉండని అంటే. అది వీళ్ళు చేసారు కదా ద్రోహం మనకు. అప్పుడు పెద్ద మనుషులు గాంధీ అనే కుటుంబంలో నుంచి వచ్చి కల్తీ కుటుంబం వాళ్ళు మోసం చేసి హిందువులను లాస్ట్కు చంపేద్దామని ప్లాన్ చేసి ప్లాన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అప్పటి నుండి అప్పటికి 99% మనోళ్ళే ఉన్నారు కాబట్టి వీళ్ళు పొరుక్కుంటూ వస్తూ ఉన్నారు. వాళ్ళు పెంచుకుంటూ వస్తారు. మనకు తెలియదు కదా మోసం. మనం వ్యవసాయం చేసుకుంటాడు, జాబ్ చేసుకుంటాడు, ఎవరి పాడు నాకేంద్రాబాయ్ అనుకుంటా పోయాను. ఇవాళ మెడకాడికి వచ్చింది వీడికి. ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు ఏం చేద్దామని. ఏం చెప్తారో ఆలోచించుకోరు. నేనేం చెప్పదలుచుకోలేదు. వాడు ఇప్పుడు చూడండి, ఇప్పుడు నీకు నైట్ రేపు పొద్దున పేపర్లు వస్తుంది. టర్కీ వానికి సాయం చేసినోడు వాడు మనకు చూడండి వాందికి పోతాడు. నూటెలు ఉన్నాయేం కాపు నేను రాండ్రాబాయ్ నీ దగ్గరికి అంటే ఒక్కొక్కటి. ఇంకా నరేంద్ర మోడీ గారు చూస్తూ ఉన్నారు ఎవరు పాకిస్తాన్ దిక్కుపోతారు ఏం కథ అని చూస్తూ ఉన్నారు. లేకపోతే మొన్ననే బాంబేస్ కథం అయిపో చూద్దాం వాళ్ళ సంగతి చూద్దాం. ఇంకెవడెవడు వాందికిపోతాడు. ఇప్పుడు చైనా వాడు నేను ఉన్నతి అని అన్నాడు, కానీ వీడు ఎప్పుడోసారి జారుతాడు. వాడిని నమ్మేలేదు. అక్కడ బాగా మెండుకు వచ్చిన తర్వాత నేను రానరా బాబు నీ దగ్గరికి, నేను రాను, నన్నేదో చేస్తారు వీళ్ళు కూడా, నన్ను కూడా చేస్తారు, నేను భారతదేశంతో పెట్టుకోను అంటాడు. లాస్ట్కి వాడు దొంగేవాడు. ఇది జరుగుతూ ఉన్నది చూడండి ఒకసారి. ఇటువంటిది ఇంకోసారి చెప్తా నేను, వినండి ఒకసారి. మనం జాగ్రత్త ఉండాలి. మన వాళ్ళందరూ ఏం చేసినా కూడా మనకేమి కాదు. భారతదేశంలో ఉన్న హిందువులకు ఏం కాదు. మన జాగ్రత్త ఉంటే, లేకుంటే మనం వాటిదే ఇక అది ఊడ్చుడే, దాని చుట్టూ ఊడ్చుడే. వాడు అల్లా అక్బర్ అంటాడు, మనం ఊడ్చుకుంటూ పోతాం చూడండి, కడుక్కుంటా. అది చూడండి. జై శ్రీరామ్, జై గోమాత.
భారత్ మాతకు జై.